నమ్మొద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము ఆ రోజు స్వచ్ఛ కడపలో ఉన్నాం. మా పక్కన మా మిత్రుడు సోదరుడు మన్సూర్ అలీ ఖాన్ ఉన్నాడు, మీరు ఉన్నారు, మీరు కూడా ఉన్నారా, ఇంకా ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు కూడా ఉన్నారు. అతను ఆ ఎస్ఐ పోలీస్ ఎవరో తన మనసులో బాధ చెప్పంగానే ఇమ్మీడియట్గా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ దాన్ని వారించినాం. ఇది తప్పు, ఇట్లా మాట్లాడద్దు, గత ఎమ్మెల్యే పనితీరు మీద నువ్వు ఏదైనా మాట్లాడు కానీ అటువంటి మాటలు మాట్లాడద్దు, మనకు అందరూ కావాలా, ఎవడో తప్పుడోడు చేసిన పనికి సభ్య సమాజాన్ని నువ్వు పేరు పెట్టడం మంచిది కాదని చెప్పినాం. ఇమీడియట్గా అతను క్షమాపణ కూడా కోరినాడు. క్షమాపణ కోరిన తర్వాత మళ్ళీ దాని మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. అయితే కొంతమంది స్వార్థపర శక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని ఒక ఆయుధంగా తీసుకొని దుష్ప్రచారాన్ని విషప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో నేను ఇప్పుడే చెప్పాను కదా, కడపలో అత్యధికంగా మైనారిటీ వర్గాలంతా మా దగ్గరకు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు, వాళ్ళ సమస్యల కోసం పరిష్కారానికి మేము పనిచేస్తున్నాం. ఈ వదంతులు సృష్టించే దుష్ప్రచారం చేసే వైఎస్ఆర్ నాయకులు నేను ఒకటి అడుగుతూ ఉండా. ఆ రోజు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అతను ఒక అమ్మాయిని మరా బేటీకో ఉటాకే లేతే కోన్ అడ్డం వస్తాడని చెప్పి హిందీలో మాట్లాడిన మాటలను వైరల్ చేశారా? ఈ దుష్ప్రచారం చేసేటోళ్ళు దీన్ని అడ్డుకున్నారా? మాట్లాడలేదే. ఇదే మనుషులు అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈరోజు ఎమ్మెల్యే మీద ఇటువంటి పెద్ద మనుషులు ఇద్దరు నీచంగా పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడినప్పుడు ఈ వైరల్ చేసే దుష్ప్రచారం చేసే 4-5 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు స్పందించినారా? స్పందించలేదే. వాళ్ళు ఒక మహిళను మాట్లాడితే ఏదో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఒక పొరపాటున ఒక మాట మాట్లాడి క్షమాపణ చెప్తే దాన్ని వైరల్ చేస్తారా? సమాజంలో అనిశ్చితిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారా? ఉక్కు పాదంతో అణిచివేస్తాం ఇట్లా వ్యక్తులను. తప్పుడు ప్రచారం చేసి విష సంస్కృతిని తీసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న కడపను పాడు చేయాలని ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో కూడా నేను చెప్తున్నా, తప్పులు చేస్తే శిక్షలు ఎట్లా ఉంటాయో చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎవరిని ఉపేక్షించదు. ఈరోజు మా సోదరులైన ముస్లిం నాయకులే సోషల్ మీడియాలో దాని మీద మంచిగా ప్రచారం చేశారు. ఇది తప్పు, ఇది మాకు సంబంధం లేదని. ఇటువంటి దుష్ప్రచారం చేసే వాళ్ళని నమ్ముతారా? ఆ రోజు ఇదే ముస్లిం మహిళ మీద వాడెవడో ఒకడు లేపుకొని పోతానని మాట్లాడినప్పుడు స్పందించినారా వీళ్ళు? ఒక మహిళను పోలీస్ స్టేషన్లో మాట్లాడినప్పుడు వీళ్ళు స్పందించినారా? ఎమ్మెల్యేని, ఈరోజు ఎమ్మెల్యేని వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాల ఇటువంటి దుష్ప్రచారం చేసేటోళ్ళను. నల్లగుడ్డేసి రాత్రిపూట కొడతారు, కడుపు మండి ఇట్లా టోళ్ళను. రెండింటిని కూడా టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు. అప్పుడు అక్కడ సోమశిల జలాశయం నుంచి నీరు రాకుండా అక్కడ సోమశిల జలాశయంలో సోమిరెడ్డి నిరాకరణ చేసి దాన్ని అడ్డుకున్నారు. ఇక్కడ పుట్టా సుధాకర్ అంటే మీ టీడీపీ నేతలు ఆ రెండు కూడా వాళ్ళ హయాంలో శాంక్షన్ కాల. వాళ్ళు చేసింది ఈరోజు బ్రహ్మం సాగర్ నుంచి ఒక శాంక్షన్ ఇచ్చి ఎలక్షన్ కోడ్ ముందు రోజు టెండర్ పిలిచి తూతూ మంత్రంగా ప్రజలకు 3 పంగనామాలు పెట్టేదానికి మేము నీళ్లు తెచ్చామని చెప్పి మాట్లాడేదానికి ఒక టెండర్ పిలిచినారు. నిధులు ఇవన్నీ లేకుండా అడ్డగోలగా జీవోలు ఇచ్చినారు. ఇదే జిల్లాలో ముఖ్యమంత్రి గారు 12,500 కోట్లకు తాగునీటి కోసం రకరకాల ఇరిగేషన్ ప్రాజెక్టులకు జీవోలు ఇచ్చినాడు ఆయన ముఖ్యమంత్రిగా. ఒక్క జీవో అయినా ఒక అడుగు ముందుకు పోయిందా? ఒక తట్టెడు మట్టి తీశారా ఏ ప్రాజెక్టులో అయినా? ఈరోజు కడపకు తాగునీటి కోసం కూడా ఇదే రకంగా మోసం చేయాలా, మేమేదో తెచ్చినాము ఎన్నికల ముందని స్టంట్కు చేసినారు. ఈరోజు బ్రహ్మం సాగర్ నుంచి కడపకు నీరు తెచ్చే కార్యక్రమాన్ని సంపూర్ణంగా ప్రభుత్వం ఆమోదం చేసింది. దాన్ని నిధులను చూసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ నుంచి పూర్తి స్థాయిలో నిధులు ఇస్తారా, లేక హ్యామ్ ప్రాజెక్ట్ కింద దీన్ని టేకప్ చేయాలన్నా అని చెప్పి మార్చి లోపల ఒక ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తుంది.
నిర్ణయానికి వచ్చిన తర్వాత అదే ప్రాజెక్టు